బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అక్రమార్కులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. గత బీఆర్ఎస్ హయాంలో కంచె చేను మేసినట్లు హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ కాజేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ను సస్పెండ్ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలనలో భాగంగా హైకోర్టు గేట్ల మధ్య గజం 2 లక్షలు పలికే అత్యంత విలువైన 33.53 గజాల బోర్డు స్థలాన్ని రాము నాయక్ తన అనుచరుడి భార్య పేరిట నయా పైసా కట్టకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఘోరం బయటపడింది. తీగలాగితే డొంక కదిలినట్లు విజయనగర్ కాలనీ, తుల్జాగూడ, లక్ష్మీగూడ, మహబూబ్ గంజ్లలో రాము నాయక్ సాగించిన వేల గజాల భూ దందాలు వెలుగు చూశాయి. ఈ మెగా స్కామ్లో నాడు అండగా నిలిచిన చార్మినార్ సబ్ రిజిస్ట్రార్తో పాటు మిగతా రిజిస్ట్రార్ల పాత్రపై ఐజీ విచారణకు ఆదేశించారు. ఈ భూదందాకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను సర్వీసు 10 ఏళ్లు ఉండగానే శాశ్వతంగా డిస్మిస్ చేయగా మరో సూపరింటెండెంట్ బోనా నాయక్ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను దోచే అధికారులకు ఉద్యోగంలో ఉండే అర్హత లేదని, రాము నాయక్ను కూడా శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు. అక్రమ సేల్ డీడ్లను రద్దు చేయడమే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పొంగులేటి ఆదేశించారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టే అక్రమార్కులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ కాజేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ను సస్పెండ్ చేస్తూ మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన చేశారు. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. రాణా, ఈ అధికారులు ఎటువంటి భూ అక్రమాలకు పాల్పడ్డారు? వీళ్ళ భూ భాగోతం అంతా ఎట్లా బయటపడింది? రాణా. ఎగ్జాక్ట్లీ 2013 నుంచి 2017 వరకు కూడా రాములు నాయక్ అనేక రకాలైనటువంటి స్కాముల్లో ఇరకపోయినప్పటికీ అతనిపైన అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పుడు కేసులు నమోదైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు ఆయన అక్రమాలు అనేది కొనసాగుతూనే వస్తూనే ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ఇటు ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్థల పరిశీలన కార్యక్రమం చేసింది. దానికి స్వయంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర జిల్లాలు తిరిగారు. దాంతోపాటు హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగాడు. ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది భూమి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో హౌసింగ్ బోర్డులో ఎంతవరకు అవైలబిలిటీ ఉంది, ఇతర సంబంధించినటువంటి సొసైటీలో ఎంతవరకు ప్రభుత్వ భూమి అవైలబిలిటీ ఉంది, దాంతోపాటు నగర శివారులలో ఎంతవరకు ప్రభుత్వ భూమి అవైలబిలిటీ ఉందని కూడా ఆయన చెకింగ్ చేస్తున్నారు. సో ఇట్లా ఇన్స్పెక్షన్ చేస్తున్న సందర్భంలో ఈ హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కాస్త పూర్తిగా అధికారులంతా కూడా ఇచ్చినటువంటి లిస్ట్ అంతా చూసిన తర్వాత అక్కడ భారీ ఎత్తున కూడా కొంత అవకతవకలు జరిగేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇటు మంత్రి దృష్టికి కూడా అక్కడికి వచ్చింది. సో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసి మొత్తం ఈ డీటెయిల్స్ అంతా కూడా తీసుకురామనేసి కూడా మంత్రి ఆదేశించడము. తర్వాత ఈ రాముల నాయక్ యొక్క రెవెన్యూ శాఖలో ఇప్పుడు ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఈయన పాత్ర చాలా ఎక్కువగా ఉందనేసి కూడా ఇప్పటికే అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయన సస్పెండ్ చేయండి, దానితో పాటు ఆయనకు సహకరించినటువంటి మిగతా 2 అధికారులు కూడా శాశ్వతంగా ఇటు వారి ఉద్యోగం నుంచి తీసేయండి అనేసి కూడా అధికారుల్ని ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ అక్రమ సేల్ డీట్లు చేసినటువంటి దానిపై కూడా పూర్తిగా రద్దు చేయాలి అవంతా అనేది కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి ఆదేశం జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు 2016 నుంచి ఇప్పటి వరకు రాముల నాయక్ చేసినటువంటి భూదందాలపైన అన్నిటిపైన కూడా విచారణ చేపట్టండి, సో అవసరమైతే అతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని కూడా ఆయన అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వ అధికారుల్ని వెంటనే అతనిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఒక మంత్రి దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసినటువంటి సంఘటన ఇదే అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో ఏమన్నా ఆరోపణలు వస్తే వారిపైన ఎంక్వైరీ చేయడము, తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడము ఇవంతా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టర్గా ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కొన్ని ఏరియాల్లో ఇటు హైకోర్టు దగ్గర ఉన్నటువంటి ఇటు 5-6 గేట్ల దగ్గర చాలా వరకు దాదాపు ఒక గజమే నీకు 2 లక్షల పైన ఉంటే దాన్ని అత్యంత చీప్గా తన అనుచరులకు ఇచ్చేసినటువంటి సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి దీనిపైన కూడా చాలా సీరియస్గా అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా ఉన్నాయి, ఇంకా ఆయన తవ్వే కొద్దీ చాలా బయటపడతారు. దీని వెనకాల పెద్ద 100 కోట్ల రూపాయల భూ కుంభకోణం ఉందనేసి కూడా పొంగులేటి అభిప్రాయపడ్డాడు. కాబట్టి ప్రస్తుతం ఎన్క్వైరీ అయితే జరుగుతోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాణా.